హాయ్ అండి. టమోటా బాత్ కానీ హోటల్ కుష్కా టేస్ట్లో ఉంటుంది. కుష్కా నచ్చే వాళ్ళంతా ట్రై చేసేయచ్చు. కావాల్సింది పుదీనా, కొత్తిమీర, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. బాస్మతి బియ్యంని 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. బాండ్లీలో ఆయిల్, గీ, చెక్క, లవంగాలు, మొగ్గ, పల్చగా తరిగిన ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా గ్రైండెడ్ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా వేగనివ్వాలండి. నెక్స్ట్ ఇందులోకి తరిగిన టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఎర్రకారం పొడి కూడా ఒక్కసారి కలిపేసుకొని నీళ్లు వంపేసిన బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని మసాలాతో పాటు బాగా బియ్యాన్ని వేగనివ్వాలి. మసాలా అంతా బియ్యంకి పట్టే మాదిరి. లాస్ట్లో గరం మసాలా అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇదంతా రైస్ కుక్కర్ బౌల్లోకి, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. 1కి 2 నీళ్లు వేసుకొని ఆన్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. పడితే అవసరమైతే వేసుకొని మళ్ళా అలా కుక్ చేసుకుంటే రైస్ రెడీ. ఆనియన్ రైతా కాంబినేషన్ వెరీ టేస్టీ అండి.